దేవునికి స్తోత్రం. మొట్టమొదట దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలలో ప్రార్థన చేయటం కూడా నాకు సరిగా రాదు. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి ఏం చూపించాడంటే, వాస్తవంగా వాక్యమే అసలు నాకు తెలియదు ఆ మూమెంట్లో. కీర్తన గ్రంథం 91, 92 అస్తమానం నేను కళ్ళు మూసుకుంటూ ఇంకా అయ్యే చూపిస్తాడు. 91 కానీ 92 దాకా కీర్తన ఉందా ఏంది అనుకున్నా. నాకు తెలియదు అసలు, నేను వాక్యమే చదవలేదు, బైబిల్ నాకు తెలియదు, అప్పుడు చదవటం కూడా అంతగా రాదు అని చూపిస్తాడు. తర్వాత చదివా అప్పుడు తెలిసింది. 91, 92 కీర్తన ప్రకారం ఆ అధ్యాయాలలో వచనాలలో ఉన్నది ఏ ఒక్కటి కూడా నా జీవితంలో జరగకుండా లేదండి. సమస్తము కూడా జరిగినాయి. నాగుబొమ్మలను దొక్కటం, సింహాలని గద్దించటం, రాజులు సహితం ఎవరు కూడా నీ ముందు నిలవరాటం, ఇవన్నీ ఉన్నాయి. మహోన్నతుడు చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఈ దర్శనం నాకు కలిగింది. దేవుడు దర్శనం, ఆయన సింహాసనము నీడ నేను చూసి ఉన్నాను. అది అందుకే నేను అసలు ఆయన మరవలేను. కోపం వచ్చినప్పుడు ఆయనతో నేను సంభాషణ చేస్తూ ఉంటా. ఏం చేసినావు నా జీవితంలో, ఏంది నాకు ఈ బ్రతుకిచ్చావు, అసలు నా బ్రతుకంటేనే నాకు ఇష్టం లేదు, నా జీవితం అంటేనే నాకు ఇష్టం లేదు, నా మీద నాకే కోపం, నా మీద నాకే సికాకు, నా మీద నాకు నేనే నచ్చల అని క్వశ్చన్లు వేస్తూ ఉంటా. ఒకసారి బైబిల్ చదివి ఇదంతా అర్థము, నేను మోసపోయాను అని చెప్పి, అంటే నా బాధలో ఉండి అన్నానులేండి అని బైబిల్ తీసి అట్లా పక్కన పడేసానండి. అంటే ఇసిరేయటం కాదు, ఎత్తేసా. వెంటనే సమాధానం, నీ సిరాకులు నీ పరాకులు నేను చూసి ఉన్నాను. ఎంత గొప్ప దేవుణ్ణి నేను ఎలా మర్చిపోతానండి. ఎమ్మటే సమాధానం, సెకండ్ కూడా లేట్ ఉండదండి. నువ్వు నిశ్చయముగా దేవుడి వైపు చూసి, ఆయన వైపు చూసి మొరపెట్టావు అని అంటే ఇక సమాధానం నాకు రావటం లేదు అంటానికైతే మాత్రం అస్సలు లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన సమాధానం ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన నీతోనే ఉన్నాడు. ఏమే ఖచ్చితంగా ఆయన నీలో ఉన్నాడు. ఎందుకంటే నీ హృదయం అనే ఆలయం ఆయనకు ఆలయమై ఉన్నది. నీ హృదయమే ఆలయం అంటే ఆయన నీలోనే నివసించుతున్నాడు. ఆయన నీతోనే జీవించుతున్నాడు. నీతో ఎనీ టైం ముచ్చటించాలి, మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయనతో మాట్లాడటం, ఆయన మాట్లాడాలి అనుకున్నప్పుడు మనం మాట్లాడటానికి టైం కేటాయించుకోవటం ముఖ్యమై ఉన్నది. ఆయనతో మాట్లాడాలని ఆశ నీకు కూడా ఉండాలి. అప్పుడే మీ ఇద్దరు సంభాషణ అనేది జరిగింది. తండ్రికి నీకు సంభాషణ జరిగింది. అప్పుడు నువ్వేంటి, నువ్వు ఎలా ఉన్నావు, నీవేం చేస్తున్నావు, నువ్వేం చేస్తే బాగుంటుంది అనేది ఆయన నిశ్చయముగా చెప్తాడు. అందుట్లో అసలు మాత్రము కూడా సందేహమే లేదు. ఏమే దేవుడు మిమ్మల్ని కూడా అలాగన యేసు నామములో బలపరచబడుదురుగాక. ప్రతి ఒక్కరి కూడా తండ్రి యొక్క మహిమను, ఆయన సింహాసనాసీనుడై ఉండట, ఆయన సింహాసనాసీనుడై మన కోసం, నీ కోసం, నా కోసం రాజ్యాన్ని స్థిరపరిచి కూడా ఉన్నాడు. పరుచుతున్నాడనే ఆయన ఊరుకోలేను, ఆల్రెడీ సిద్ధపాటు చేసి ఉన్నాడు. ఏమే అది నీ నిమిత్తం, నా నిమిత్తం. ఏమే 92 యెహోవాను స్తుతించుట మంచిది. నాకు అస్తమానం పాత నిబంధన వస్తుంది నా నోట. యెహోవాను స్తుతించుట మంచిది. యెహోవా నా కాపరి. యెహోవా అనే అక్షరం నా కళ్ళ ముందు అట్లా కానొస్తూ ఉంటుంది. నా దర్శనంలో 2-3 సార్లు ఆ సంఘటన యెహోవా అనే పదవు కానొచ్చింది. కనుక తండ్రి గొప్ప దేవుడండి. నిశ్చయముగా నీ ఇరుకు నుంచి, ఇబ్బందుల నుంచి, నీ శత్రువుల నుంచి, దుష్టుడు నుంచి యేసు నిన్ను విడిపించునుగాక. ఆమేన్. యేసు నామములో నీకు మేలు కలుగునుగాక. యేసు నామములో నువ్వు ఆశీర్వదించబడదువుగాక. యేసు క్రీస్తు నామములో నువ్వు ఉన్నతమైన స్థానానికి ఎల్లుదువుగాక. యేసు క్రీస్తు యొక్క ప్రేమను మీరు ధరించుకొని ఉందురుగాక. తండ్రి యొక్క త్యాగాన్ని మీరు అర్థం చేసుకొని ఆయన చిత్తము ప్రకారం
నడుసుకుందురుగాక. ఆమేన్.